ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ కొనసాగుతున్న వేళ హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నందీనగర్ కేసీఆర్ నివాసానికి వెళ్లేందుకు యత్నించారు. అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. తెలంగాణ భవన్ లో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. సమాజమంతా కూడా మరి ఏ పార్టీ అయినా సరే మేము కేసీఆర్ తో పాటు ఉన్నాము అని చెప్పేసి మరి బయటికి రావడం జరిగింది. నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. దీంట్లో కూడా పోలీసులంతా కూడా అత్యుత్సాహం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు కొంతమంది ఏంటంటే పార్టీలు మారమని చెప్పేసి కాకీలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదు. మరి గతంలో మరి కేసీఆర్ గా దిష్టి బొమ్మలు తగలబెట్టినప్పుడు మీరు అప్పుడు గుర్తు రాలేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈ రోజు దిష్టి బొమ్మలు తగలబెడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి మరి వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేసి బయటికి రాకుండా చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు చేయడం జరిగింది. దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈరోజు మరి కేసీఆర్ గారికి ఉన్నటువంటి మరి ఏవైతే నిబంధనలు అంటే తను 65 years ఉన్నాడు కాబట్టి సుప్రీంకోర్టు అదేవిధంగా మళ్ళీ హైకోర్టు నిబంధనల ప్రకారంగా వారు ఎక్కడుంటే అక్కడనే వీళ్ళు విచారించాలని ఉన్నప్పటికీ కూడా దాని తుంగలో తొక్కుతూ కుట్రలో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ నందినగర్ ఇంటికి వెళ్ళి అక్కడ గోడ కతికించి ఇక్కడికే రావాలని చెప్పడం నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి వారికి ప్రజలకు సంబంధించినటువంటి నాయకుడిగా మరి చట్టాల పైన మరి అదే విధంగా వీటిపైన నమ్మకం ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడికి వచ్చి గౌరవంగా నేను సహకరిస్తానని చెప్పేసి సహకరించడం జరుగుతోంది. ఇది ఈ ప్రభుత్వంలో ఒక ఆనవాయితీ అయిపోయింది. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలుగా 420 హామీలుగా నెరవేర్చకపోగా మరి మంత్రుల మధ్యలో ఏదైనా కొట్లాటలు రాగానే ఇమీడియట్ గా బీఆర్ఎస్ పార్టీ నేతలపైన